బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో మళ్లీ రిలీజ్ కి సిద్ధమైన అఖండ 2 సినిమా ముందు అనుకున్న రేంజ్ లో రిలీజ్ అయి ఉంటే ఈపాటికే బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసి ఉండేది. కానీ పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో వారం తర్వాత మంచి బజ్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మంచి జోరును చూపించిందని చెప్పాలి. ఇప్పుడు కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ వరల్డ్ వైడ్ గా 20 కోట్లకు పైగా మార్క్ ను దాటేసి 22 కోట్ల రేంజ్ దాకా ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అందులో ప్రీమియర్స్ తో అలాగే డే 1 బుకింగ్స్ కలిపి ఉండగా మొత్తం మీద అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 104 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా తొలి రోజు పాజిటివ్ టాక్ కనుక వస్తే షోకు కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 850కి పైగా థియేటర్స్ లో మినిమం రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకోగా ఫైనల్ లెక్కలు బాగుంటే 1000 వరకు థియేటర్స్ లో సినిమా గ్రాండ్ రిలీజ్ ను దక్కించుకోబోతుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ గా చూసుకుంటే మరో 400 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుండగా ఓవర్సీస్ రిలీజ్ కౌంట్ ను కలుపుకొని వరల్డ్ వైడ్ గా 2000 నుండి 2200 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకోబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీగా ఉన్న నేపథ్యంలో ఇక పాజిటివ్ టాక్ ఒక్కటి వస్తే చాలు సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా జోరును చూపించవచ్చు. సీనియర్ హీరోలలో నైజాం లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సీడెడ్ లో అద్భుతమైన బుకింగ్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో సినిమా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ తో కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో సినిమా అవ్వలీలాగా 28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేయబోతుందని చెప్పాలి. ఇప్పుడు అంతకన్నా మించి వచ్చే ఛాన్సెస్ కూడా సినిమాకు ఎంతైనా ఉన్నాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో అన్ని చోట్ల కలెక్షన్లు అనుకున్న విధంగా ఉంటే వరల్డ్ వైడ్ గా సినిమా అవ్వలీలాగా 36 కోట్ల నుండి 40 కోట్ల మార్కును టార్గెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. మరి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా ఈ అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుందో చూడాలి. మీరు సినిమా ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.